Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడాలని, వీక్షిస్తున్న ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరణ పొందాలని, మీరు ఏ విషయం కోసం మీరు దేవుని వెతుకుతున్నారో ఆ కార్యం మీ పట్ల నెరవేర్చబడాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మనం ప్రతి ఉదయాన్నే దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నాం కదా. బైబిల్ గ్రంథంలో 8,000 వాగ్దానాలు ఉన్నాయని, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా 8,000 ప్రామిసెస్ ఉన్నాయని. వాటిని కూడా దేవుడు మన జీవితంలో నెరవేర్చడానికే మన విశ్వాసంతో ఆ వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేసినప్పుడు అవి మన జీవితంలో నెరవేర్చబడ్డానికే క్రీస్తు ప్రభువు వారు ఉంచారని. కాబట్టి ఈ వాగ్దానాలు మనం ధ్యానం చేసినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, దేవుడు వాటిని మన పట్ల నెరవేరుస్తారని. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం రాయబడింది. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. వాంఛ అంటే కోరిక, ఆశ. కొంతమందికి ఉండే ప్రశ్న, దేవుడు మన కోరికలు తీరుస్తాడా, మన ఆశ తీరుస్తాడా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని బట్టి మనం సంతోషిస్తే, దేవునిలో ఆనందించడం మొదలు పెడతాయి. కొంతమంది లోకంలో, పాపంలో, మోసంలో, అన్యాయంలో, అక్రమంలో ఆనందిస్తారు, కానీ న్యాయంగా జీవించడంలో, నీతిగా జీవించడంలో, దేవుని మందిరంలో ఆనందించడంలో, వాక్యం చూడడంలో ఆనందించడంలో, ఇలాంటి విషయాల్లో ఆనందించడం మీరు నేర్చుకుంటే, వీటిని మీరు అలవాటు చేసుకుంటే, దేవుడు మీ హృదయ వాంఛను తీరుస్తాడు, మీ కోరికలు దేవుడు తీరుస్తాడు. నీతిమంతుల ఆ కోరిక నెరవేర్చబడుతుందని, భక్తి పరుల ఆశ భంగం కానేరదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే నీతిగా జీవిస్తున్నారో, ఎవరైతే భక్తిగా జీవిస్తున్నారో, దేవుని ఆశ్రయిస్తున్నారో, వారి కోరిక ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో ఇలా రాయబడింది, కోరిక సఫలం అవ్వకుండా చేత హృదయం నొచ్చును అని. అంటే ఒక వ్యక్తి కోరిక తీర్చబడకపోవడం ద్వారా మనిషి హృదయం నొచ్చుకుంటుందని, మనిషి హృదయం బాధపడుతుందని. అయితే సిద్ధించిన మనోవాంఛ జీవ వాక్కు అని రాయబడింది. అంటే మనిషి కోరిక సఫలపరచడం ద్వారా, మనిషి కోరిక నెరవేర్చడం ద్వారా ఆనందంగా, ఉద్యోగం కలిగి సంతోషంగా జీవిస్తాడు. అయితే ఇప్పుడు మన కోరికలు నెరవేర్చబడతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ఆశ మంచిదైతే, మన కోరిక మంచిదైతే, మన ఆశ న్యాయమైనదైతే దేవుడు మన కోరికలు తీరుస్తాడు. దురాశలు దేవుడు నెరవేర్చేవాడు కాదు. కొంతమందికి చూడండి, దురాశ తమది కాని వాటిని ఆశించి తీసుకోలేని దురాశ. అయితే అలాంటి దురాశలు దేవుడు నెరవేర్చడం. చిన్నప్పుడు కథలు ఏమంటారు కదా, ఒక వ్యక్తికి బాతు ఉండేదని, ఆ బాతు బంగారు కోడిగుడ్డు పెట్టేదని. రోజు ఒక కోడిగుడ్డు పెట్టేది, దాన్ని తీసుకెళ్ళి అమ్మి జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాడు, డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక దురాశ పుట్టిందండి. ఏంటి ఆ దురాశ? రోజుకు ఒక గుడ్డు ఇస్తుందంటే దాని కడుపులో ఎన్ని గుడ్లు ఉంటాయో, ఒకే రోజు అంతా తెచ్చుకుంటే పోలేదా, ఒకే రోజు అన్నీ తీసేసుకుంటే పోలేదా, రోజు ఒక్కొక్కటి తీసుకోవాలా అని చెప్పి దాన్ని కడుపు చీల్చాడంట. చీల్స్తే ఏముంది, ఆ రోజు ఉండాల్సిన గుడ్డే, అది ఆ రోజు ఏ గుడ్డు అయితే పెట్టాలనుకుందో ఆ గుడ్డు మాత్రం దాంట్లో ఉందని తీవ్రంగా నష్టపోయి ఎంతో బాధపడ్డాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దురాశ పడడం ద్వారా చాలా నష్టపోతూ ఉంటాం. బైబిల్లో రాయబడింది, కొంతమంది దేవునికి తగని వాటిని లేదా దేవుడు వద్దన్న వాటిని కోరుకుంటున్నారు, దేవునికి వ్యతిరేకంగా కోరికలు కోరుకుంటున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బైబిల్లో క్రీస్తు ప్రభు వారిని, బరబ్బాని, ఇద్దరిని కూడా మనుషులు ఎదురుగా నిలబెట్టారు. క్రీస్తు ప్రభు వారి దేవుడు మనుషులందరికీ అప్పుడే అనేక మంది జీవితంలో అనేక అద్భుత కార్యాలు అక్కడ చేశారు. అనేక మంది స్వస్థపరిచారు. 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు, దాదాపు 20,000 మందికి దేవుడు భోజనం పెట్టారు. అనేక మందికి చూపునిచ్చారు. కుంటి వారిని నడిపించారు. చనిపోయిన వారిని తిరిగి లేపారు. చెవిటి వారిని ముట్టి స్వస్థపరిచారు. మగవారు మాట్లాడేలా చేశారు. అనేకమైన మేలు. పక్షవాయువుగా బాధపడిన వారిని స్వస్థపరిచారు. దేవుడు అనేకమైన మేలు చేస్తున్నారు. దయ్యం కలిగిన వారిని దేవుడు విడిపించారు. ఎన్నో మేలు దేవుడు చేసిన తర్వాత ఇప్పుడు అందరూ ముందు నిలబడి పిలాతు అడుగుతున్నాడు, ఇటువైపు యేసు ప్రభు వారిని, ఇటువైపు బరబ్బా బందిపోటు దొంగ హత్య చేసి దొంగతనాలు చేసి చెరసాలకు వచ్చాడు. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరిని మీరు విడుదల చేయాలని కోరుకుంటున్నారు, ఎవరిని సిలువ వేయాలని కోరుకుంటున్నారంటే, అక్కడ ప్రజలంతా కూడా బరబ్బాని విడుదల చేయమని కోరుకున్నారంట, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయమని కోరుకున్నారంట. అంటే ఇప్పుడు వారి కోరిక ఏమైందంటే బరబ్బా కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. కొన్నిసార్లు మన జీవితంలో అన్నీ ఇచ్చిన దేవుని పక్కన పెట్టేసి పాపయుక్తమైన కోరికలు మనం కోరుకుంటున్నాము. అయితే కొరాహ కుమారులు అంటారు, ప్రభువా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నా హృదయం నీ కొరకు ఆశపడుతుందయ్యా, నీ మందిర ఆవరణాలు చూడాలని ఆశపడుతుందయ్యా. హల్లెలూయా. మన ఆశ దేవుని మందిరంలో ఉండాలంట. మన ఆశ ఆత్మీయంగా ఎదగాలని ఉండాలంట. మన ఆశ దేవుని కోసం నిలబడాలని, దేవుని కోసం జీవించాలని ఆశ ఉండాలని.
అలాంటి ఆశ ఖచ్చితంగా తృప్తిపరచబడుతుందండి. ప్రభా మీరు నన్ను దీవించండి, అనేక మందికి దీవెనకరంగా ఉంటాను. ప్రభా నన్ను ఒక్కొక్క మెట్టుగా స్థాయిగా పెంచుతూ ఉండండి. నేను మీ సేవలో ఇంకా బలంగా వాడబడతాను. నా శక్తిని, నా బలాన్ని, నా సామర్థ్యాన్ని ఇంకా మీ సేవలో వాడతానండి. మీరు నన్ను ఆస్వాదించే కొలది ప్రభా నేను అనేక మందికి దీవెనకరంగా ఉండేలాగా నన్ను ఆస్వాదించుకోండి. అందుకే మనం ఎప్పుడు చేయాల్సిన ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభా నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచమని, అనేక మందికి వెలుగుగా ఉంచమని, అనేక మందికి దీవెనకరంగా ఉంచమని. అలా ప్రార్థన మీరు చేసినట్టయితే, అంటే నాతో పాటు నేను అనేక మందికి దీవెనకరంగా ఉండాలనే ఆశ కనుక మీకు ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశను తీరుస్తాడు. బైబిల్లో కనాను స్త్రీని ఒక ఆమెను మనం చూస్తాం. ఆమె తన కుమార్తె కోసం ప్రభు దగ్గరికి వచ్చింది. తన కుమార్తె దురాత్మ పట్టి బాధపడుతుందని ఆమె కుమార్తె కోసం ఆమె క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో క్రీస్తు ప్రభు వారిని విడువు వెంబడించింది. క్రీస్తు ప్రభు వారిని ప్రతిమాలుకుంటుంది. అదే క్రీస్తు ప్రభు వారు ఆ విశ్వాసం చూశారు. ఎక్కడ ఆ విశ్వాసం బయటపడింది? ఎక్కడంటే దేవుని ప్రతిమాలుకోవడం విషయంలో, దేవుని విడవకుండా అడగడం విషయంలో ఆమె విశ్వాసం బయటపడింది. ప్రభు అంటారు కదా, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక, నీ కుమార్తె స్వస్థత పొందింది అని. హల్లెలూయా. మనం కోరినట్టే మనకు అవ్వాలి అంటే మనం విశ్వాసం కలిగి దేవుణ్ణి అడగాలి అని. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడు, నీవు ఆయన వెతుకు వారికి ఫలం దయచేయవాడు, నీవు ఏం చేయాలి? నమ్మవలను కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నుంచి మన కోరిక, మన ఆశ నెరవేర్చబడాలంటే మనం దేవుని ఆనందించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి మీద మన విశ్వాసం ఉంచాలని. ఆయన మనకు ఫలాన్ని ఇస్తాడు, నా కోరికను తీరుస్తాడు, నా ఆశ మంచిదే కాబట్టి దేవుడు దాన్ని తృప్తిపరుస్తాడు. ఒకవేళ చదువుల విషయంలో మీ ఆశ కావచ్చు, ఆరోగ్య విషయంలో మీ కుటుంబం అంతా ఆరోగ్యం కలిగి ఉండాలని, మీ కుటుంబం అంతా స్వస్థపరచబడాలి. ఒకవేళ ఏ తెగుల నుంచి బయటపడాలని మీరు కోరుకుంటున్నారో, ఏ బంధకాలను బయటికి రావాలని కోరుకుంటున్నారో ఆ ఆశ దేవుడు తీరుస్తాడు, దేవుడు నెరవేరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ కుటుంబం అభివృద్ధి చెందాలని మీరు కోరుకోవచ్చు, ఆ కోరికను దేవుడు సఫలపరుస్తాడు, ఆ కోరికను దేవుడు మీ పట్ల నెరవేరుస్తాడు. బైబిల్లో మనం చూస్తాము, రాణి అయిన ఎస్తేరు గారు తన భర్త ముందు నిలబడినప్పుడు ఆయన అంటాడు, తన భర్త రాజు అనమాట, ఆయన అంటాడు నీకేం కావాలి, నీ కోరిక ఏంటి? రాజ్యంలో సగభాగమైన నీకు ఇచ్చేస్తానని. ఆ సమయంలో ఆమె కోరిక ఏంటి? ఆమె కోరిక ఏంటంటే తన ప్రజలందరూ రక్షణ పొందాలని. హల్లెలూయా. హామాను పన్నిన పన్నాగ నుండి తన ప్రజలందరినీ కాపాడుకోవాలని. ఈరోజు ఒకవేళ మీ కుటుంబం రక్షించబడాలని మీ కోరిక అయితే, పైన నిత్య నరకాగ్ని ఉంది దానిని తప్పించబడాలి, నీ కుటుంబం అంతా కూడా పరలోక రాజ్యంలో ఉండాలని మీ కోరిక అయితే దేవుని అడగండి, దేవుడు ఆ కోరిక నెరవేరుస్తాడు. ఒకవేళ ఈ లోకంలో శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, ప్రతికూల పరిస్థితుల నుండి, అప్పుల బాధల నుండి బయటికి రావాలని మీ కోరిక అయితే దేవుడు ఆ కోరికను తీరుస్తాడు, దేవుడు రక్షిస్తాడు. ఆపత్కాలంలో దేవుడు నమ్మదగిన సహాయకుడై ఉన్నాడు. దేవుడు మీ ప్రతి కోరిక నెరవేరుస్తాడు. ఒకసారి షాబా దేశపు రాణి సొలొమోను గారి దగ్గరికి వస్తుంది. సొలొమోను గారి దగ్గరికి వచ్చినప్పుడు సొలొమోను గారు అంటారు, షాబా దేశపు రాణి సొలొమోను గారి దగ్గరికి వస్తుంది. అప్పుడు సొలొమోను గారి దగ్గరికి వచ్చినప్పుడు సొలొమోను గారు ఆమెకి ఇలా చేశారంట, ఏంటంటే ఆమె కోరింది ఇచ్చారంట. అలాగే సొలొమోను గారు మహిమ చొప్పున ఇంకా ఎక్కువగా ఇచ్చారంట. హల్లెలూయా. ఈరోజు దేవుడిని మనం అడిగే కొంచెం కావచ్చేమో కానీ దేవుడు మన కోరికని తీరుస్తాడు, దానికన్నా ఎక్కువగా ఇస్తాడని. హల్లెలూయా. అడుగు వాటికంటేనూ, ఊహించిన వాటికంటేనూ అత్యధికంగా చేయగల శక్తి గల దేవుని దగ్గరికి మనం వచ్చామని. హల్లెలూయా. కొన్నిసార్లు ఎన్నో ఊహించుకుంటాం కానీ అన్నీ మనం దేవుడిని ఏం చేయం, అడగం. అవునా కదా? అయితే దేవుడు మన ఊహల విషయంలో కూడా దానికన్నా ఎక్కువగా చేయగలడు. మనం అనుకున్న వాటిని దేవుడు నెరవేరుస్తాడు, మన మనోభిష్టాన్ని. కొన్నిసార్లు మన హృదయంలో చాలా అనుకుంటాం, చాలా ఆశలు కలిగి ఉంటాం కానీ దేవుని దగ్గర కొన్ని వాటిని చెప్తాం, ప్రభు ఇవి చెయ్యి సరిపోద్ది అంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవునిలో ఆనందించినట్టయితే, దేవునిలో సంతోషించినట్టయితే, దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో మీరు వెతికినట్టయితే, ప్రార్థనాపూర్వకంగా మీరు దేవుని అడిగినట్టయితే దేవుడు మీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మీ హృదయ వాంఛలు తీరుస్తాడు. దావీదు గారికి ఒక ఆశ ఉందంట, ఆ యెరూషలేము అనే కొండపైన, ఎత్తైన కొండపైన తన సింహాసనం పెట్టుకోవాలని, అక్కడ దేవుని కంటూ మందిరం కట్టించాలని. దేవుడు ఆ కోరికను తీర్చాడు ఆయన జీవితంలో. దేవుడు మీ ప్రతి కోరికను కూడా, చదువుల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో మీ ఆశ మంచిదైతే, మీ కోరిక మంచిదైతే, మీ ఆశ మీ కోరిక మీకు సమాజానికి, మీ కుటుంబానికి, సంఘానికి దీవెనకరంగా, దేవుని నామాన్ని మహింపరిచే కోరిక అయితే, దేవుని నామాన్ని ఘనపరిచే కోరిక అయితే దేవుడు ఖచ్చితంగా మీ కోరికని సఫలపరుస్తాడు అని. హల్లెలూయా. ఆ కోరికను దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తి మందిర జీవంగల దేవేశ, మీకు వేలాది వందనాలు వేసే. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసే. ప్రభా ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు వేసే. ప్రభు హృదయ వాంఛలు తీరుస్తాను వాగ్దానం చేసిన దేవా మీకు వేలాది వందనాలు వేసే. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా స్వస్థత విషయంలో ప్రభా ఆ కోరిక తీర్చబడాలని వెతుకుతున్నారో ప్రభా స్వస్థపరచండి అయ్యా. ప్రభు గర్భఫలం విషయంలో ప్రభా ఆ కోరిక తీర్చబడాలని ఎవరైతే వెతుకుతున్నారో ప్రభా వారిని ముట్టండి అయ్యా. ప్రభా స్వస్థపరచండి అయ్యా. ప్రభు వారి గర్భాన్ని తెరవమని దేవా ప్రతి మాలుకుంటున్నాను వేసే.
ఎవరైతే ప్రభా యేసయ్య మందిరానికి రాని పరిస్థితుల్లో ప్రభా ప్రతి ఆదివారం మీ మందిరానికి వెళ్ళాలని కోరుకుంటున్నారో ప్రభా వారి ఆశను తీర్చండి అయ్యా. ఎవరైతే ప్రభా ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారో ప్రభా వారి కోరికను తీర్చండి అయ్యా. ప్రభా ఎవరైతే ప్రభా వారి కుటుంబం అంతా రక్షణ పొందాలని కోరుకుంటున్నారో ప్రభా కుటుంబం మొత్తం రక్షించండి అయ్యా. ప్రభా కీడుల నుంచి తెగుల నుంచి తప్పించబడాలి రక్షించబడాలని ఎవరైతే కోరుకుంటున్నారో ప్రభా ఆ కోరికను తీర్చుకోండి దేవా. ప్రతి మాలుకుంటున్నాను వేసే మీకు వందాలు వేసే చదువుల విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు ప్రభా వారి కోరికని ప్రభా మీ నామానికి మహిమ అర్థమే ప్రతి కోరికను మీరు తీర్చే దేవుడు కాబట్టి ప్రభా ప్రతి మంచి ఆశని ప్రతి మంచి కోరికని ప్రభా వారి పట్ల నెరవేర్చుకుని సహాయం చేయమని ఈ రోజు అంతట్లో ప్రభా మీరే వారికి తోడుగుండు దీవెనలు కుమ్మరించుకున్న ప్రభా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.